రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పిల్లారా, బాగున్నారా? దేవుని యొక్క మహా కనిక్రమను బట్టి ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాల కార్యక్రమాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాము. అత్యంత ముఖ్యముగా చాలామంది ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదండి. దయవుంచి ఈ వాగ్దానాలను ఎంతో మరి చాలా కష్టతరంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే దేవుడు ఒక పని అప్పచెప్పాడు. ఆ పనిని మనము శ్రద్ధగా చేయాలనే ఉద్దేశంతో ప్రతిదినము చాలా కష్టపడి ఈ వాగ్దానాలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. మాకు అన్ని ఫెసిలిటీస్ ఉంది కాదండి, మేము చాలా స్ట్రగుల్స్ తోటి ఈ వాగ్దానాలు మీ దగ్గరికి తీసుకొస్తున్నాం. కాబట్టి దయవుంచి మీరు ఈ యొక్క వాగ్దానాలను రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. ఎంతోమందికి అన్ని సోర్సెస్ ఉంటాయండి. అన్ని సోర్సెస్ ఉండి దేవుని పని చేయటం వేరు, ఏ సోర్సెస్ లేకుండా మరి దేవుని పని చేయటం అనేది చాలా గొప్ప. కనుక ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాం. చూడండి, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము తెలుగులో ఇలా ఉంటుంది: నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేస్తుంది. ఇంగ్లీష్లో ఇంకా స్పష్టంగా ఉంటుంది, నాకు చాలా ఇష్టంగా ఉంది. చూద్దాం. ఐ విల్ బెత్రోత్ యూ ఇన్ ఫెయిత్ఫుల్నెస్. ఫెయిత్ఫుల్నెస్ అంటే నీ విశ్వాసము, నీ నమ్మిక, నీకు దేవుని మీద ఉన్నటువంటి ఆ ఫెయిత్ని బట్టి ఐ విల్ బెత్రోత్ యూ. బెత్రోత్ అంటే ప్రధానము చేసుకోవటం అంటే ఒక పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తె ప్రధానము చేయబడుతుంది. అంటే ఇక సమస్తము నీ భర్తే నీకు అన్నీ జరిగించేది, వ్యాధిలోను బాధలోను. అసలు ఎంత గొప్ప వాగ్దానం అంటే ప్లీజ్ దయవుంచి రిసీవ్ చేసుకోండి. మన ప్రతి బాధ్యతను క్షుణ్ణంగా భర్త భార్యను, భార్య భర్తను ఎలాగైతే సంరక్షించుకుంటూ ఉంటారో, ఎంత చక్కని రిలేషన్ అయితే భార్యాభర్తల మధ్య దేవుడు ఏర్పాటు చేశాడు. భర్త భార్య విషయంలో చాలా కేర్గా ఉండాలని ఆ బిడ్డని ఆ యొక్క భర్త చేతిలో, ఆ వరుని చేతిలో చేయి ఉంచి ప్రదానం చేస్తారు. ఆ విధంగా ఆయన నిన్ను ప్రదానం చేసుకుంటాడంట. అంటే బాధ్యత కలిగి నీ ప్రతి విషయంలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ, నిన్ను ప్రతి విషయంలో ఆయన గమనిస్తూ పరిశీలిస్తూ నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడండి. బెత్రోత్ యూ, ఐ విల్ బెత్రోత్ యూ ఇన్ ఫెయిత్ఫుల్నెస్. నువ్వెంత నమ్మితే నీ దేవుడు నీ పట్ల అంత గొప్ప శ్రద్ధ తీసుకుంటానని వాగ్దానం చేస్తున్నానండి. నా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నా దేవుడు నన్ను చూడట్లేదు, నా దేవుడు నాకేం చేయట్లేదు అని నువ్వు ఏడ్చి అలసి సొలసి సొమ్మసిల్లిపోయి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా అంతా శూన్యమేనండి, ఏమీ లేదు అని నీ జీవితంలో అనుకున్నట్లయితే ఐ విల్ బెత్రోత్ యూ ఇన్ ఫెయిత్ఫుల్నెస్. నీ యొక్క విశ్వాసమును బట్టి, నీ యొక్క నమ్మకమును బట్టి ఆయన నిన్ను ప్రదానం చేసుకోవటం అనే మాటలోనే చాలా డెప్త్ ఉందండి. ప్రధానము బెత్రోత్, ఆయన బెత్రోత్ అంటే ఒక బిడ్డని ఒక తల్లి ఏ విధంగా అయితే ఆదరిస్తుందో ఇంకా నేను వివరించి ఇంకా డెప్త్గా చెప్పలేకపోతున్నాను. బెత్రోత్, ఆయన నిన్ను ప్రదానం చేసుకుంటాడంట. ప్రతి విషయంలో క్షుణ్ణంగా నిన్ను పరిశీలించి, ప్రతి విషయంలో క్షుణ్ణంగా పరిశీలించనే మాట కంటే ఎక్కువ మాట ఇంకేదైనా ఉంటే అది అప్లై చేయండి. దేవుడిని నట్టి విధంగా దీవిస్తానని, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, నీ పాదములకి ఎలాగే నీవు తప్ప మాకేమీ లేదయ్యా. నీవే మాకు దేవుడివి, నీవే మమ్మల్ని ప్రధానం చేసుకునే దేవుడివి అయ్యా. మా తల్లివైన, మా తండ్రివైన, మా సంరక్షకుడివైన, మా స్నేహితుడివైన సమస్తము నీవే ప్రభు. నీ చల్లని నీడలో మేము ఉండటానికి మాకు సహాయం దయచేయమని ఈరోజు తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి రిసీవ్ చేసుకున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి, కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి, గర్భాలను తెరవండి ప్రభా. చదువుకుంటున్న బిడ్డలకు తగిన జ్ఞానం, వివేచన, ఆత్మను దయచేయండి. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి. ఆయా దేశాల్లో భయంకరమైనటువంటి వరదలు, వర్షాలు విడుదల దయచేయండి. భారతదేశంలో తగిన వర్షము దయచేయండి. రైతులను, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను దీవించి ఆశీర్వదించండి. ప్రతి డిపార్ట్మెంట్లో మీ కృప చూపించండి. సేవకులను ఆశీర్వదించండి. వారి సేవ జీవితాలను
సమృద్ధితో నింపండి, ఆర్థిక లోటుని తీర్చండి ప్రభా. సేవకు ఆటంకంగా ఉండే ప్రతి దురాత్మ, అంధకార, చీకటి శక్తుల ప్రభావం కొచ్చివేస్తున్నాము ఇస్తున్నాములు. అధికారుల మనసులకు తగిన జ్ఞాన, వివేచన, ఆత్మను దయచేసి ఆయా దేశాన్ని పరిపాలించే కృపదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి. మా కుటుంబం మీదకి లేచినది ఒక దిక్కు నుంచి వచ్చింది 7 దిక్కులు పారిపోను కాక యేసునామములో ప్రభా. మా మీద పనిచేసే ప్రతి దుష్ట, అంధకార, దురాత్మ శక్తుల ప్రభావం అంతటిని క్రీస్తు యేసు నామములో బలవంతుణ్ణి బంధిస్తున్నాను ప్రభా. ఈ రోజే మాతో ఉన్నావని ప్రజలకు మీరు గుర్తు చూపించి మీకు మహిమ తెచ్చుకోవడమని యేసయ్య పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకనిక్రమం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.